రాత్ అకేలి హే ది బన్సాల్ మర్డర్ రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్లో ఉంది. ఇంతకుముందు 2020లో వచ్చిన ఫస్ట్ పార్ట్ అప్పట్లో విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ థ్రిల్లర్కు ఇప్పుడు పార్ట్ 2 తీసుకొచ్చారు. పార్ట్ 2లో నవాజుద్దీన్ సిద్దికీతో పాటు చిత్రగంధ సింగ్, రాధికా ఆప్టే, మన సౌత్ వెటరన్ యాక్టర్ రేవతి కూడా ఒక ప్రధాన పాత్రలో నటించారు. డైరెక్టెడ్ బై అనిట్ రన్. కథ విషయానికొస్తే యూపీలోని కాన్పూర్ బ్యాక్డ్రాప్లో కథ సాగుతుంది. మహేందర్ బన్సాల్ అనే వ్యక్తి తన ఫామ్ హౌస్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక జంతువు తల నరికిన మొండెం అతడి ఫామ్ హౌస్లో పడేస్తారు. అక్కడ అనేక కాకులు చనిపోవడంతో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్స్పెక్టర్ జతిల్ యాదవ్కు అప్పగిస్తారు కేసు. అదే రాత్రి బన్సాల్ ఫ్యామిలీపై హత్యాకాండ జరుగుతుంది. బన్సాల్తో పాటు ఆ కుటుంబంలోని 5గురిని దారుణంగా చంపేస్తారు. ఈ హత్యలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ ఇన్వెస్టిగేషన్లో ఇన్స్పెక్టర్ జతిల్ యాదవ్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి అనేది మెయిన్ ప్లాట్. మూవీ చూశాక నా వరకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. దీనికి ప్రధాన కారణం మూవీ ప్రీ క్లైమాక్స్ వరకు ఇంట్రెస్ట్ లేక ప్లాట్గా సాగడమే. ట్విస్టులు ఉన్నా కూడా కనెక్ట్ కాలేకపోతాం. బట్ క్లైమాక్స్ నచ్చుతుంది. ఒక సోషల్ కాజ్ను రిప్రజెంట్ చేస్తూ సాగే క్లైమాక్స్ నచ్చింది.